ఓం శాంతి. పరమాత్ముడిది ఒకసారి సందేశం వచ్చింది. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు. పరమాత్మ జ్యోతిర్బిందు 1 గంట, అరగంట, అందులో పావు గంట పరమాత్ముడి పేరు మీద సఫలం చేసుకోండి. 1 గడియ శివ పరమాత్మని జ్ఞాపకం చేసినట్లయితే 1 గడియ ఈక్వల్ టు 10 సార్లు. ఇంకొక గడియ బాబాని జ్ఞాపకం చేస్తే 100 రెట్లు. అలా ఒక్కొక్క గడియ కలుపుకుంటూ ఉండండి. అప్పుడు మీ జీవితం ఎంత విలువైనదిగా అవుతుందనంటే మల్టీ-మిలియన్ టైమ్స్. దానితో పాటు మీ యొక్క సంకల్పాల శక్తి ఎలాంటిదేనంటే మిమ్మల్ని తీసుకెళ్తే చాలా పైకి తీసుకెళ్తుందంటే ఎగిరే కళకు తీసుకెళ్తుంది, దించిందంటే చాలా కిందకి లాగేస్తుంది. అందుకే భగవద్గీత లోపల కూడా ఈ శబ్దం ఉంది. మనసు మీ యొక్క అన్నిటికంటే చాలా గొప్ప మిత్రుడు, అదే మనసు మీకు చాలా పెద్ద శత్రువు కూడా. ఎందుకంటే మనసుని సంకల్పాలను రచిస్తుంది. ఈ సమయంలో మనకు చాలా తెలివి ఉంది. మనము శ్రేష్ఠ సంకల్పాలు, శుద్ధ సంకల్పాల యొక్క రచన చేయడం నేర్చుకోవాలి మరియు దానికి అభ్యాసము చేయాలి. అప్పుడు మన యొక్క మనసు చాలా సుందరమైన తోటగా మారుతుంది. ఒకవేళ మనం దీని మీద ధ్యాస పెట్టాలి, మన మనసుని మంచిగా ప్రేమగా నడిపించాలి. మళ్ళీ మనసు ఒక ముళ్ళ అడవిగా మారుతుంది అనంటే నాకే దుఃఖాన్ని ఇస్తుంది. మనము గతంను గుర్తు తెచ్చుకుంటే, గడిచిపోయిన విషయాల్లో ఏదైనా బాధ కలిగించే దృశ్యం ఉంటే దానిని గుర్తు చేసుకుంటే, లేక ఏ వ్యక్తి పట్లైనా మనసులో కొన్ని తప్పుడు భావాలు ఉంటే మీరు ఆలోచించండి, మనసు ఆ గడియలో ఏ రకంగా ఉంటుంది. ముళ్ళే ముళ్ళు, ముళ్ళ అడవి. ఈరోజు మనము మన యొక్క మనస్సుని ముళ్ళ అడవిలో ఉంచితే మనము దానిని సుఖంగా చేయగలుగుతామా? అసలు కానే కాదు. లోపల మనసులో ముళ్ళు గుచ్చుకుని ఉంటే నేను సుఖంగా జీవించలేను, ఇతరులకు కూడా సుఖాన్ని ఇవ్వలేను. పరమాత్మ ఏమంటారు అనంటే మనసుని ఒక సుందరమైన తోటలాగా చేసుకోండి. నెగిటివ్ అంటే ముళ్ళు ఉంటే వాటిని తీసేయండి. మళ్ళీ మనసు సుందరమైన తోటగా అవుతుంది. లోపల సుఖమయమైనటువంటి సంకల్పాలు. మీ మీద మీరు దయ చూపించుకొని స్వయాన్ని మిత్రుడిగా భావించి మీకోసం మీరు శుభ సంకల్పాలు సృష్టించాలి. అప్పుడు మీరు ఆలోచించండి, ఎంత విశ్రాంతి జీవితం అవుతుంది. ఎక్కడైతే ముళ్ళడవి ఉంటుందో అక్కడ ఎవరు కూర్చోవాలనైతే అనుకోరు. ఒకవేళ అటు క్రాస్ చేసినట్లయితే అమ్మో ఇక్కడ నుండి తొందరగా బయటపడాలి అని అంటారు. ఎక్కడైతే పూల తోట ఉంటుందో అక్కడ 1 గంట, 6 గంటలు, 5 గంటలు గడిచిపోతున్నా ఏమంటారు, ఇక్కడ చాలా విశ్రాంతిగా ఉంది, ఇంకో స్థానానికి కూడా వెళ్లేందుకు ఇష్టపడం. అన్ని రకాలుగా సుఖము అక్కడ పొందుతాం. మనసు ఎప్పుడైతే మన మిత్రుడిగా అవుతుందో, మనసు లోపల చాలా సుందరమైన సంకల్పాలు ఎలాంటివి అనంటే పూల లాంటివి. చూడండి, చూస్తున్నా సుందరమైనవి, పరిమళంలో కూడా సుందరత, ఇతరులకి కూడా సుఖం ఇచ్చేది. అలా మన మనసు ఉంటే అందులో పూర్తిగా పరిమళాలన్నీ వెదజల్లే పూల తోట. ఇలా ఎప్పుడవుతుంది? మీరు మీ సంకల్పాల పైన ధ్యాస పెట్టినప్పుడు. సంకల్పాల శక్తి ఎలాంటిది అనంటే ఎవరికైనా చాలా సుఖాన్ని ఇవ్వవచ్చు, ఎవరి పట్లనైనా చాలా శుభభావన పెట్టుకుని వారికి ఇంకా ముందు ముందు జీవించాలనే ఆశ కలిగించగలుగుతాం. ఎవరికైనా అనారోగ్యం కలిగితే వారి పట్ల శుభభావన పెట్టుకుంటాం. శుభకామనతో, తన సంకల్పాలతో, పరమాత్మ స్మృతితో శుభభావన పంపిస్తాము. అప్పుడు ఆ వ్యక్తి తర్వాత రోజు అంటాడు, అసలు నాకు తెలియదు, నిన్న నా మనసుకి చాలా సుఖం కలిగింది. నాకు అకస్మాత్తుగా ఏమనిపించిందంటే నేను పూర్తిగా బాగుపడ్డాను.
చాలా బాగున్నాను. మీరు సేవ చేశారు అనేది వారికి తెలియదు. వారికి చెప్పే అవసరం ఉంది. మీరు అప్పుడు మీకు రుజువు కూడా లభిస్తుంది. ఎవరి పట్లనైనా శుభభావన పెట్టుకోండి. పరమాత్మను జ్ఞాపకం చేసి వారికి శుభభావనలను పంచండి. వారి వద్దకు చేరుకుంటాయి. మీరు ఆలోచించండి, చాలా పెద్ద కార్యం, గొప్ప రోజు, పండగైనా, పుట్టినరోజైనా కానీ, దీపావళి కానీ, రక్షాబంధనం అయితే ఇప్పుడు రాబోతూ ఉంది. ఏ రకమైన పండగ వచ్చినా మనం ఏం చెప్తాము? గుడ్ విషెస్, శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్, మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా శుభభావన, శుభకామన ఏ విధంగానైనా రాస్తాం. లేదంటారా, ఈమెయిల్ ద్వారా పంపిస్తాం, కార్డ్స్ పంపుతాం. ఒక క్షణకాలం కోసం మనము శుభాకాంక్షలు పంపించాం. నిజంగానే మన యొక్క శుభ భావనలు అద్భుతం చేస్తాయి. ఇప్పుడు మనము పరమాత్మ యొక్క స్మృతితో, ఇప్పుడు మనసుని పరమాత్మతో జోడించి ఎవరికైనా మీ యొక్క శుభ భావనలు పంపించినట్లయితే వారికి ఎలా అనిపిస్తుందంటే లైట్ మైట్ యొక్క కిరణాలు చేరుకున్నట్టుగా వారికి తేడా తెలుస్తుంది. మొదట మనము కన్ఫ్యూజన్లో ఉన్నాం, మన ఎదుటకి సమాధానం వచ్చింది. మొదట నాకు చాలా నొప్పిగా ఉంది, కానీ నాకు అర్థం కాలేదు భగవంతుడు ఎంత శక్తినిచ్చాడనంటే నొప్పి యొక్క ఫీలింగ్ రాలేదు. నొప్పి అనేది మందులు వేసుకున్నా కూడా దాని ద్వారా తగ్గుతుంది. మందులు మింగితే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. శుభ భావన ద్వారా ఏ ఆత్మకైనా సేవ చేయండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అసలైన సైడ్ ఎఫెక్ట్ భగవంతుడికి ధన్యవాదాలు చెప్తారు. భగవంతుడు ఏదో ఒక రకంగా నాకు సహయోగంనిచ్చారు. ఇవన్నీ సంకల్పాల శక్తి ఆధారంగా మీరు ఆలోచిస్తారు ఏ రకంగా మన యొక్క ఆలోచన నడుస్తున్నాయి అని. నెగిటివ్లో అయితే కనుక స్వయాన్ని అడవి వలె దుఃఖం కలిగించుకుంటాం. ఎవరైనా మన సంపర్కంలోకి వస్తే అదే ముళ్ళు టచ్ అవుతుంది. వారికి ఏదో ఒక రకంగా మన ద్వారా దుఃఖం కలుగుతుంది. మనము ఈ శబ్దాలు అంటాము, ఎందుకంటే నేను దుఃఖంతో ఉన్నప్పుడు ఇతరులకి సుఖాన్నైతే ఇవ్వలేను. వారు ఈ ఖచ్చితమైన భాషలో ఇలాంటి శబ్దాలు మాట్లాడతారు. మనము వారి పట్ల మంచి మాటలు రాకపోతే మనతో వారు పోట్లాడతారు. ఆ తర్వాత మన శక్తి, సమయము, సంకల్పాలు వ్యర్థంగా అయిపోతాయి. మనము ధ్యాస పెట్టాం, పూల తోటను తయారు చేస్తాం. ఎవరు మనల్ని కలిసినా వారికి మన ద్వారా సుఖం యొక్క పరిమళం ప్రాప్తిస్తుంది. వారంటారు, ఇంకొకసారి ఈ వ్యక్తితో తప్పకుండా గడపాలి, ఎందుకంటే వారితో నాకు చాలా మంచి అనుభూతి ఉంది. నా మనసులో ఒక కొత్త ఉమంగ ఉత్సాహాలు వస్తాయి. స్వయం ఈ రకంగా ఉమంగ ఉత్సాహాలనే రెక్కల్ని ఆధారం చేసుకుని ఇతరులకు కూడా ఎగరనివ్వండి. సంకల్ప శక్తి, రచనాత్మక శక్తి, సకారాత్మక శక్తి. ఎప్పుడైతే నకారాత్మకత వస్తుందో వినాశనం అవుతుంది. సంకల్ప శక్తి మనల్ని సూర్య, చంద్రుడు, నక్షత్రాల కంటే పైన మన ఇల్లు అయినటువంటి పరంధామంను అనుభవం చేయిస్తుంది. మన యొక్క సంకల్పాల శక్తి మన యొక్క పరమాత్మతోటి మంగళ మిలనం జరిపిస్తుంది. సంకల్ప శక్తి అనేక ఆత్మలకు సుఖంపు ఫీలింగ్ని ఇస్తుంది. సంకల్ప శక్తితో చాలా మంచిగా సంబంధాలని ఏర్పరచుకోవచ్చు. ప్రతి వ్యక్తి నుండి సంకల్ప శక్తితో అనేక ఆత్మల ఆశీర్వాదాలు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మనము వారి పట్ల మంచి భావన పెట్టుకుంటే సంకల్ప శక్తితో ఏం జరగదంటారు? అన్నీ జరుగుతాయి, జరగకుండా ఏదీ ఉండదు. పరమాత్మను
పరమాత్మకు సంకల్పం వచ్చింది. పరమాత్మ వచ్చి కొత్త సృష్టిని స్థాపించడానికి సంకల్పశక్తి పరమాత్మ ద్వారా స్వర్గ స్థాపన చేయించింది. ఈరోజు పరమాత్మ యొక్క స్మృతిలో సంకల్పాలు చేస్తారు. మనము ఎంత సుందరమైన ప్రపంచాన్నైనా తయారు చేయవచ్చు. మొదట స్వయం మనసులో స్వర్గాన్ని నిర్మించుకోండి. ఎక్కడైతే శాంతి, సుఖము, పవిత్రత, సత్యత అనుభవం అవుతుందో, అంటే ఒకవేళ మన లోపల మన సంకల్పాల ద్వారా ఎలాంటి ప్రపంచాన్ని తయారు చేశామో అదేవిధంగా మనము మన యొక్క ఇంటిని కూడా స్వర్గంగా మారిస్తే ప్రతి ఒక్కరికి ప్రేరణ లభిస్తుంది. ఒకవేళ వీరింట్లో ఇంత సుందరమైన వాతావరణం, సుందరమైన అనుభవం అయితే మేము కూడా చెయ్యొచ్చు. ఏ ఆత్మలకైతే ప్రేరణ ప్రాప్తిస్తుందో వారే స్వయం మీకు ఆశీర్వాదాలు ఇస్తారు. మళ్ళీ ఇల్లు ఇల్లు స్వర్గంగా మారితే మీరు ఆలోచించండి, రామరాజ్యం సృష్టి మీద వస్తుంది. వీటి ద్వారా మీ యొక్క సమయాన్ని సఫలం చేసుకుని రామరాజ్య స్థాపన చేయడంలో ఒకరికొకరు సహయోగిగా అవ్వవచ్చు. ప్రతి గడియ చాలా విలువైంది. ప్రతి సంకల్పం మనది చాలా శక్తిశాలి. పరమాత్మతో పాటు సమయము, సంకల్పాలు సఫలం చేసుకుంటే దానితో ప్రపంచం మారడం ఏం కష్టం అనిపించదు. తప్పకుండా రామరాజ్య స్థాపన చేస్తాము. ఓం శాంతి.